ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు దేవుని నెరుగు, నో యోర్ లార్డ్ అనే మాటని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవునికి స్తోత్రం. మరి ఇహలోకముందున్న ఒక మనిషి గురించి మనం తెలుసుకుంటేనే మరి వారి మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటిది మన దేవాది దేవుణ్ణి, మనల్ని తన స్వహస్తంతో నిర్మించుకున్న తన కోసం, అలాగే మనతో ఆయన సహవాసం చేయడానికి నిర్మించుకున్న మనము ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయనతో మనం ఇంకా సహవాసం కలిగి ఉండటానికి మరి పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసమే మనం ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మరి మనం ఆయన గురించి తెలుసుకోకుండా ఇతరులకు ఆయన గురించి మనం చెప్పలేము, ఆయన ఇంట్రడ్యూస్ చేయలేము. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేది. దేవునికి స్తోత్రం. మరి ఒక వంటకం ఏ రీతిగా మనం రుచి చూడకుండా కళ్ళతో చూస్తున్నది ఒకలాగా ఉంటుంది. వెన్ వి టేస్ట్ దాట్, దెన్ ఓన్లీ వి కెన్ ఎక్స్పీరియన్స్ దట్ టేస్ట్. అది నిజంగా స్వీటా, లేకపోతే సాల్టీగా ఉన్నదా, బిట్టరా ఉన్నదా, మరి ఏ రీతిగా ఉన్నదన్నది మనం కళ్ళతో చూసి దాని రుచిని ఆస్వాదించలేము. మనం ఎప్పుడైతే మన హస్తాలతో పట్టుకొని దాన్ని నోటి దాకా అందుకొని మరి మన ప్యాలెట్ దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు మాత్రమే చేయగలం. సో మనం కూడా మన దేవుణ్ణి దూరం నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే, మరి చెడ్డదాసుడు ఏ రీతిగా అన్నాడో, నువ్వు కఠినాత్ముడవని నేను ఎరుగుదునని. మరి 10 talents, 10 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు తీసుకున్న వారి విషయంలో మనం చూస్తున్నాం కదా. బలా నమ్మకమైన మంచి దాసుడా, మరి 10కి 10, 5కి 5 సంపాదించారు. మరి 1 తలాంతు తీసుకున్న వాడైతే మరి రుమాల్లో చుట్టి కట్టి భూమిలో పాతి పెట్టి దాచిపెట్టి మరి నువ్వు కఠినాత్ముడు అని నేను ఎరుగుదని అంటా ఉన్నాడు. మనలో ఎవ్వరు కూడా ఆ రీతిగా ఉండకూడదు. చెడ్డ దాసులుగా అసలే ఉండొద్దు అన్నమాట. నిజంగా మన దేవాది దేవుని మనం తెలుసుకున్నప్పుడు ఆయన నిజంగా ఎంతో ప్రేమ గలవాడని, జాలి గలవాడని, మనల్ని కాచేవాడని, కాపాడేవాడని, మేపేవాడని, మరి ఆయన అందరికీ ఉపకారాన్ని, మరి అందరినీ ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, అలాగే ఆయన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడని, ఆయన ప్రేమించేవాడని, క్షమించేవాడని, తల్లిలా ఆదరించేవాడని, ఆశ్రయం కలిగించేవాడని, ఆనందం ఆయనలోనని నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఆయన గురించి ఎరగాలన్నమాట. మరి సమస్తము కూడా సమకూర్చి మన మేలు కొరకే జరిగించేవాడని ఎరగాలి. ఆయనే మన తండ్రి, స్నేహితుడు, పరమ వైద్యుడు, మన కోసం రానున్న వరుడై ఉన్నాడని కూడా ప్రతి ఒక్కరం ఎరగాలి. మన దేవుని సంపూర్తిగా ఎరిగినప్పుడు మాత్రమే ఆయన ప్రేమను మనం నిజంగా ఆస్వాదించగలము. మరి అంత మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా మనం దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వారు ఎరిగేలాగా మనం మన సాక్ష్యాల ద్వారా, మన మాటల ద్వారా దేవుడు ఎన్నెన్ని కార్యాలు మన జీవితంలో జరిగించాడో సాక్షార్థమై మరి ఇతరులకు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. మనమే ఒక వ్యక్తి గురించి మంచిగా తెలుసుకోకుండా ఇతరులకు ఏం చెప్పగలమండి? మరి నేటి దినాలలో ఒక పెళ్లి సంబంధం చూడాలంటేనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వీళ్ళకి తెలిసిన వాళ్ళని, మాకు బాగా తెలిసిన కుటుంబం, పిల్లోడు మంచోడే, పిల్ల మంచిదే అని ఆ రీతిగా చెప్తా ఉంటారు. అట్లాంటిది మరి ఈ లోకపరంగా ఉన్నది మహా అయితే 60-70 సంవత్సరాలు లేదు. అధిక బలం ఉంటే ఇంకంతకంటే ఎక్సీడ్ అయ్యేది లేదు. అలాంటి వాటికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తూ అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తున్నప్పుడు మరి మన దేవాది దేవుని మనం మరి ఎంత బాగా తెలుసుకోవాలి కదా. మరి పౌలు గారు అంటా ఉన్నారు కదా, ఎఫెసీ 3:19 క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నానని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా మన దేవాది దేవుని తెలుసుకున్నప్పుడు బలము కలిగి గొప్ప కార్యాలను చేస్తాము. మనం నమ్ముకున్న దేవుడు ఆయన బలవంతుడు. మరి యెషయా 9:6 ఉంటుంది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరు. మరి ఆయన బలవంతుడు కాబట్టి మన బలహీనతలో మనకి బలాన్ని ఇచ్చేవాడని, నా కృప నీకు చాలునంటూ బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తా ఉన్నాడు. మరి మనల్ని దాసులను పిలవక స్నేహితులారా అని పిలుస్తా ఉన్నాడు. మరి తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి బాగా తెలుసుకున్నప్పుడు
ఆయన మీద మనకి ఇంకా ప్రేమ పెరిగిపోద్ది. చిత్తానికి మనం విధేయత చూపిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట మనం వింటాం అన్నమాట. మరి ఆనాడు యోనా గారిని నినివే వెళ్ళమంటే తర్షీష్కి పారిపోయాడు. ఎందుకు అని అక్కడ ఏమంటా ఉన్నాడు? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడనై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్న దేవునికి స్తోత్రం. మరి ముందుగానే నాకు తెలుసయ్యా, వాళ్ళు ప్రార్థన చేసి అయ్యా అనగానే నువ్వు కరిగిపోతావు. అప్పుడు తెస్తానన్న కీడు తేక మానుకుంటావు, ఆ ఉగ్రత మానుకుంటావు. ఇంక నేను వెళ్ళటం ఎందుకు, చెప్పటం ఎందుకు, నేను అందుకనే ముందుగానే వెళ్ళలేదని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా నిత్యంగా చెడ్డదాసుల వల్లే కాకుండా నిత్యంగా మన పితరులు ఏ రీతిగా అయితే దేవుణ్ణి మరి అర్థం చేసుకుని వారి జీవితంలో దేవుని ప్రేమను పరిపూర్ణంగా అనుభవించి ఉన్నారు. అనేకమైన అద్భుతాలను వారు చూస్తూ అనేక జీవితాలలో వారు అద్భుతాలను చేసి ఉన్నారు. ఇక మనం దినదినము దేవునికి అత్యంత సమీపిద్దాము. ఆయనతో సహవాసం చేద్దాం. ఆ రీతిగా సమాధానము మేలు పొందుకుందాం. ఆయన గురించి మరింత విశదంగా తెలుసుకుందాము. ఇతరులకు కూడా మరింత చేరువ చేద్దాం. మన దేవాది దేవునికి స్తోత్రం. ఆయన నామం సర్వ సృష్టిలో ప్రచురించబడే వరకు నీవు నేను ఒక ఆయుధమై సాక్షార్థమై ఆయన కొరకు వాడబడుదుముగాక. కాదు మరి మనము ఆయన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు అలాగే ఆయన గురించి మనం ఎరిగినప్పుడు ఆయన మనతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట, మనం ఆయన్ని వెతికినప్పుడు, ఆయన్ని మనం పూర్ణ మనసుతో ఆయన ఎంత విచారణ చేసినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతాడంట, తనను తాను అగపరుచుకుంటాడంట. అలాగే మన గురించి ఉన్న సంగతులను ఆయన ఎరుగుదునంట, బాగుగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం. మరి ఆయన మనల్ని మర్చిపోలేదు, విడిచిపోలేదు. కానీ మన గురించి కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను దేవుడు గుర్తు చేసుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన దేవాది దేవుని మరింత విశదంగా మనం ప్రతిదినము ఆయన సన్నిధికి సమీపిస్తూ ఆయన గురించి తెలుసుకుందాం, ఇతరులకి తెలియజేద్దాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఏదైతే మన పక్షంగా వాగ్దానం చేస్తా ఉన్నాడో ఆ వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకుందాం. మరి మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తానన్నాడు. మనం ఆయన యొద్ద పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే తాను కనపరుచుకుందునని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఏవేవైతే వాగ్దానాలు చేస్తా ఉన్నాడో ఆ వాగ్దానాలన్నిటిని స్వతంత్రించుకుందాం. అంత మాత్రమే కాదు, ఆయన గురించి పరిపూర్ణంగా ఇంకా విశదీకరంగా మనం తెలుసుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.